Hello everyone, thank you so much once again for tuning in and welcome back to my channel. ఈరోజు కార్ గేర్ బాక్స్ లాస్ట్ టైం ఒక క్లాస్ నేను చెప్పాను, ఇది క్లాస్ 2 అనుకోండి. సో విల్ కంటిన్యూ విత్ ద క్లాస్ 2 నా 24/11/24. ఓకే, సో మొన్న ఒక రోజు గేర్ బాక్స్ గురించి పేరుకి మనం అర్థం చేసుకోవటానికి ఏ విధంగా బేసిక్గా స్టార్టింగ్ కావాలో అది చెప్పాను. దాని మీద ఇది క్లాస్ 2 అనుకుందాం. దాని మీద కొంచెం ఇంప్రూవ్మెంట్, లైక్ మొన్నటి వరకు చెడ్డీలు వేసుకుంటే ఇప్పుడు కాస్త ప్యాంట్, బెల్ట్ తర్వాత కడదాం, ఇన్షర్ట్ తర్వాత చేద్దాం. సో ఇప్పుడు ఈ గేర్ బాక్స్ ఏం చేస్తుందని చెప్పారు లాస్ట్ టైం ఫస్ట్ క్లాస్లోని. ఇంజిన్ తాలూకా రొటేషనల్ ఫోర్స్ తీసుకొని ఫైనల్ డ్రైవ్ బ్యాక్ ఏదైతే వీల్స్కి వెళ్ళాలో దానికి ఆ రొటేషనల్ ఫోర్స్ని పంపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకున్న గేర్ బట్టి స్పీడ్, టార్క్ ఈ రెండు మనకి మారుతాం. టార్క్ అంటే ఏంటన్నాను? ఫైనల్ అవుట్పుట్ బలం అనుకుందాం. ఓకే, అర్థందా? సో ఈ రొటేషనల్ స్పీడ్స్, రొటేషనల్ ఫోర్స్ లేదా ఆ రొటేషనల్ టార్క్ మనకి గేర్ల రూపంలో, గేర్ వీల్ రూపంలోనే ఒకదానికి ఒకటి అటాచ్ అయ్యి ఆ గేర్ వీల్స్కి మధ్యలో ఏదో ఒక షాఫ్ట్ పెట్టడం వలన, ఆ షాఫ్ట్లు తిరగడం వలన ఆ షాఫ్టే మనకి అవుట్పుట్ షాఫ్ట్గా ఫైనల్ డ్రైవ్కి వెళ్తుంది. ఇంతవరకు మనకు బేసిక్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఇంటర్నల్గా ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఇప్పుడు నాకు 1 by 1 ఎక్స్ప్లెయిన్. ఆల్రెడీ మీరు బోర్డు మీద అన్ని గీసి పెట్టారు కాబట్టి ఇప్పుడు నాకు ఒక ఆర్డర్లో చెప్పండి, ఏ విధంగా ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ రొటేషనల్ ఫోర్స్ కాస్త ఫైనల్ డ్రైవ్ వరకు వెళ్తుంది. అన్ని గేర్లు పెట్టద్దు, మనం బొమ్మలో గీసుకున్నట్టు ఒక గేరే గీసినట్టు ఆ ఒక గేర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మిగతా అన్నీ సేమ్ అదే గేర్లో ఎలాగైతే ట్రాన్స్ఫర్ అయింది ఇది కూడా అలాగే వెళ్తుంది. రైట్, మొదలు పెట్టండి. సో ఇంజిన్ తాలూకా రొటేషనల్ టార్క్ ఫస్ట్ దేనికి వెళ్తుంది? ఫ్లైవీల్కి వస్తుంది. ఫ్లైవీల్కి క్రాంక్ షాఫ్ట్ వల్ల రెండు బోల్టింగ్ అయి ఉంటాయి కాబట్టి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అని అంటే సెల్ఫ్ మోటార్ తిప్పినప్పటి నుంచి ఫ్లైవీల్ కూడా తిరుగుతాం. ఆ ఫ్లైవీల్ మీద క్లచ్ ప్రెషర్ ప్లేట్ బోల్ట్ అయి ఉంది. సో గ్యారంటీగా ఫ్లైవీల్తో పాటు ప్రెషర్ ప్లేట్ తిరుగుతుంది. ఆ రెండింటి మధ్యన క్లచ్ ప్లేట్ ఇమిడిపోయింది. సో మన క్లచ్ నొక్కకుండా ఉంటే క్లచ్ ప్లేట్ కూడా తిరుగుతుంది. రైట్, ట్రాన్స్మిషన్ అంటే గేర్ బాక్స్ని యాక్చువల్గా మీకు క్వశ్చన్ వేస్తే గేర్ బాక్స్ని తిప్పేది ఎవరు? క్లచ్ ప్లేట్. ఓకే, సో ఆ క్లచ్ ప్లేట్, అక్కడ మీకు ఆ క్లచ్ ప్లేట్ ఉంటుంది కదా, చూపించండి. పుట్టి ప్లేట్, క్లచ్ ప్లేట్. రైట్, సో ఆ క్లచ్ ప్లేట్లోని ఏ భాగం మీరు అక్కడ నుంచి చూపించండి, పర్లేదు. సో రైట్, ఆ సెంటర్ ఏదైతే నువ్వు ఫింగర్ పెట్టున్నావో దాని పళ్ళు ఉన్నాయి కదా, ఆ పళ్ళు మీరు ఇప్పుడు బొమ్మ గీసిన దాంట్లో దేనికి అటాచ్ అయ్యంటే కదా. సో ఇన్పుట్ షాఫ్ట్ పళ్ళుకి ఈ క్లచ్ ప్లేట్ వచ్చి అటాచ్ అయి ఉంటుంది. రైట్, సో ఇప్పుడు ఇంజిన్ తిరిగినప్పుడు క్లచ్ తొక్కట్లేదు ప్రస్తుతానికి. స్టార్టింగ్ అంటే గేర్ న్యూట్రల్ చేసాము, బండి స్టార్ట్ చేసాము. బండి స్టార్ట్ చేయగానే మన క్లచ్ నొక్కలేదు, గేర్ న్యూట్రల్లో ఉంది. బండి స్టార్ట్ చేయగానే క్లచ్ ప్లేట్ తిరుగుతుందా? తిరగదా? తిరుగుతుంది కదా. క్లచ్ నొక్కినప్పుడు ఆ క్లచ్ కాస్త సెపరేట్ అయిపోతుంది, క్లచ్ ప్లేట్ సెపరేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఒక్క క్లచ్ ప్లేట్ ఇంటర్నల్ నువ్వు ఇందాక ఏదైతే ఫింగర్ పెట్టి చూపించో అదొక్కటే మనకి ఇన్పుట్ షాఫ్ట్కి లింక్ అయింది. సో గేర్ బాక్స్ రావాల్సిన ఫోర్స్ అంతాను సో కాల్డ్ క్లచ్ ప్లేట్ నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ గేర్ బాక్స్ ఇన్పుట్ షాఫ్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పండి. ఇన్పుట్ గేర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా బండిలో ఉన్న ఎగ్జాక్ట్ డిజైన్ కాదు, మనం అర్థం చేసుకోవడానికి మనం కూడా ఒక గేర్ బాక్స్ డిజైన్ చేస్తున్నాం. సో మన డిజైన్ ప్రకారం చెప్పండి ఇప్పుడు. ఇన్పుట్ గేర్ అంటున్నాం. ఓకే, మనం పేరు పెట్టాం, నామకరణం మనం చేసాం. ఓకే, ఆ గేర్ వీల్ వచ్చేసి కౌంటర్ షాఫ్ట్ గేర్ కి అటాచ్ అయ్యింది. అటాచ్ అయ్యి ఉండడం అంటే ఓన్లీ పళ్ళు అటాచ్ అయ్యింది. రైట్, ఇప్పుడు మరి ఏదైనా ఒక షాఫ్ట్ ఉండాలి అని, ఒక దాంట్లో ఒక గిన్నెలో ఉండాలి అని అంటే షాఫ్ట్ తిరగాలి, మరి దాని బేరింగ్లు కావాలిగా. బేరింగ్స్ మీద ఈ షాఫ్ట్స్ ఉంటాయి. ఏ షాఫ్ట్లు ఉన్నాయి? మీరు ఎన్ని షాఫ్ట్లు తీసుకున్నారు? సార్ ఇన్పుట్ షాఫ్ట్ బేరింగ్లు ఏంటేంటి? సార్ అక్కడ ఏదో అది
ఇదేమో ఇన్పుట్ షాఫ్ట్ గేర్ మెయిన్ గేర్ అటాచ్ అయింది సార్. గేర్ గురించి మనం మాట్లాడట్లేదు కదా. ఇన్పుట్ Shaft, షాఫ్ట్ని shaft. తిరగడానికి మినిమం ఏదైనా ఒక రాడ్ తిరగాలంటే మినిమం అటొకటి ఇటొకటి బేరింగ్లు ఉండాలి కదా. మన ఇన్పుట్ షాఫ్ట్కి అటొకటి ఇటొకటి బేరింగ్లు ఎక్కడో చెప్పండి. బేరింగ్ మెకానిజం అందాం. ఆ ఫెసిలిటీ ఎక్కడ ఇచ్చాడు? సార్ ఇక్కడేమో ఇక్కడ బేరింగ్ ఏది బేరింగ్? ఏది బేరింగ్? మీరు అక్కడ రాశారు చూడండి, మీరే రాశారు. టిప్పు దేంట్లోకి వెళ్తుంది చదవండి, అక్కడ మీరే రాశారు. ఫ్లైవీల్ సార్. ఫ్లైవీల్లోని పైలట్ బేరింగ్ అని పేరు పెట్టారు, లేదా బుషింగ్ అని ఉంటుంది. ఓకే సార్. ఓకే, కొన్ని దాంట్లో క్రాంక్ షాఫ్ట్ కన్నాలోకి ఇది దూరం ఉంటుంది. సో ఒక సైడ్ సపోర్ట్ వచ్చేది, ఇంకో సైడ్ సపోర్ట్. సార్ ఇది ఇన్పుట్ షాఫ్ట్ వచ్చేసి అవుట్పుట్ షాఫ్ట్ కి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది సార్, కోన్ షేప్ లో. ఏదో మొత్తాన్ని మీ డిజైన్ ప్రకారం అక్కడ చిన్న కోన్ షేప్ ఇచ్చారు. అవుట్పుట్ షాఫ్ట్కి అటాచ్ అయింది. అవుట్పుట్ షాఫ్ట్ ఇంటర్న్ 2 బేరింగ్ల మీద ఉంది. మీరు గీసిన దాంట్లో అవుట్పుట్ షాఫ్ట్ బేరింగ్లు ఏంటంటి? సార్ ఇదొక బేరింగ్, ఇదొక రైట్ కదా. సో ఇప్పుడు అవుట్పుట్ షాఫ్ట్ హ్యాపీగా తిరగచ్చు ఫ్రీగా, 2 బేరింగ్లు ఉన్నాయి. ఇన్పుట్ షాఫ్ట్ కూడా హ్యాపీగా తిరగచ్చు. కౌంటర్ షాఫ్ట్కి బేరింగ్లు ఏవి? కౌంటర్ షాఫ్ట్ కి ఇదొక బేరింగ్, ఇదొక బేరింగ్. రైట్. సో 3 షాఫ్ట్లు ఈ పర్టికులర్ మీరు డిజైన్ చేస్తున్న గేర్ బాక్స్కి 3 షాఫ్ట్లు ఇచ్చారు. ఇన్పుట్ షాఫ్ట్ ఒకటి, కౌంటర్ షాఫ్ట్ ఒకటి, అవుట్పుట్ షాఫ్ట్ ఒకటి. అట్లన్నిటికీ బేరింగ్లు ఇప్పుడు చెప్పేసాం. సో ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు క్లచ్ ప్లేట్ తిరుగుతుంది. ఫ్లైవీల్ తిరగడం వల్ల క్లచ్ ప్లేట్ ఇన్పుట్ షాఫ్ట్ టీత్ ఏదైతే ఉందో, ఏ టీత్ సార్ ఇవ్వండి. ఆ పళ్ళు మీద క్లచ్ ప్లేట్ ఉండటం వల్ల ఇన్పుట్ షాఫ్ట్ తిరిగేస్తుంది. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేస్తాను నేను, ఇన్పుట్ షాఫ్ట్ తిరిగేస్తుంది మీరు రాసిన యారో డయాగ్రామ్ ప్రకారం. ఓకే, క్లాక్ వైజ్. అది తిరిగినప్పుడు ఏంటవుతుంది? ఇన్పుట్ గేర్ అనేది తిరుగుతుంది కదా. రైట్. ఇన్పుట్ గేర్ ఎవరిని తిప్పుతుంది? సార్ కౌంటర్ షాఫ్ట్ గేర్ వీల్ తిప్పుతుంది సార్. ఓకే, కౌంటర్ షాఫ్ట్ గేర్ వీల్ తిప్పుతుంది. కౌంటర్ షాఫ్ట్ అనగానే మనం చెప్పాల్సిన ఒకటి ఉంటాయి. కౌంటర్ షాఫ్ట్ మీద ఎన్ని గేర్లు ఉంటాయి? ఆ గేర్లన్నీ గేర్లన్నీ అటాచ్ అయి ఉంటాయి సార్. వెల్డింగ్ అయిపోయి అన్నీ ఒకే. ఆ షాఫ్ట్ ప్లస్ గేర్ అన్నీ ఒకటే. ఓకే, 1 యూనిట్, సెపరేట్ యూనిట్ కాదు. రైట్. సో ఆ 1 యూనిట్ తిరిగినప్పుడు కౌంటర్ షాఫ్ట్ మీద ఎన్ని గేర్ వీల్స్ ఉంటాయి? అన్ని గేర్ వీల్స్ తిరుగుతాయి లేదా? తిరుగుతాయి కదా. ఇప్పుడు మనం ఓన్లీ సింగిల్ గేర్ బాక్స్ మనం డిజైన్ చేస్తున్నాం. సో అంటే మనకు ఓన్లీ ఫస్ట్ గేరే. సో కౌంటర్ షాఫ్ట్ మీద ఫస్ట్ గేర్ని డ్రైవ్ చేయడానికి డ్రైవ్ గేర్ ఏది? ఫస్ట్ గేర్ని సార్ ఇదిగోండి సార్ కదా, అది కౌంటర్ షాఫ్ట్ మీద ఉంది. ఈ కౌంటర్ షాఫ్ట్ ఎప్పుడు తిరుగుతుంది? సార్ ఇన్పుట్ షాఫ్ట్ గేర్, ఇన్పుట్ షాఫ్ట్ తిరిగినప్పుడు కౌంటర్ షాఫ్ట్ కూడా తిరుగుతుంది సార్. సో ఈ కౌంటర్ షాఫ్ట్ తిరుగుతున్నప్పుడల్లా ఆ ఫస్ట్ గేర్ డ్రైవింగ్ గేర్ తిరుగుతుంది. అది తిరగడం దానిపైన ఇంకో గేర్ వీల్ గీసారా? ఈ రెండింటిని అటాచ్ కూడా చేసి ఉన్నాయి. అంటే మరి ఆ వీల్ తిరిగేస్తుంది కదా. దాన్ని మీరు ఏం పేరు పెట్టారు? ఫస్ట్ గేర్ వీల్ అన్నారు ఫస్ట్ గేర్ వీల్ కదా. ఆ పెన్తో ఏరో మార్క్ కరెక్ట్కి. రైట్. ఓకే, సో మనం బండి స్టార్ట్ చేయగానే ఇన్పుట్ షాఫ్ట్ తిరుగుతుంది, కౌంటర్ షాఫ్ట్ తిరుగుతుంది. కౌంటర్ షాఫ్ట్ తిరగడం వలన ఫస్ట్ గేర్ వీల్ కూడా తిరుగుతుంది. ఫస్ట్ గేర్ వీల్ తిరిగినప్పుడు అవుట్పుట్ షాఫ్ట్ తిరుగుతుందా? తిరగదు. ఫస్ట్ గేర్ వీల్ మీద ఫస్ట్ గేర్ వీల్ తిరగాలి, అట్ ద సేమ్ టైం షాఫ్ట్ తిరగకూడదు. అంటే గేర్ వీల్కి షాఫ్ట్కి ఉన్న అటాచ్మెంట్ ఏంటి? బుష్ ఆర్ బేరింగ్. రైట్. సో ఎప్పుడు 2 గేర్లు ఎంగేజ్ అయి ఉంటున్నాయి కదా, దాన్ని మనం ఏం పేరు పెట్టాం? కాన్స్టాంట్ మెష్. అంటే దాని అర్థం ఏమని చెప్పాను? అంటే 2 కాన్స్టెంట్గా, అంటే ఒక ఎప్పుడు అట్లా కలిసి మొగుడు పిల్లల కింద ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఓకే, కానీ ఆ రొటేషనల్ మోషన్ కాస్త అవుట్పుట్ షాఫ్ట్కి ఇంకా వెళ్ళలేదు సార్. మనం గేర్ వేసిన తర్వాత ఈ అవుట్పుట్ షాఫ్ట్కి వెళ్ళాలి అంటే ఇంకో మెకానిజం ఏదో ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి ఒక గేర్ బాక్స్ని మనం ఇంకా డిజైన్ చేయగలుగుతాం. ఇప్పుడు బండి స్టార్ట్ చేశాను, గేర్ న్యూట్రల్లో ఉంచాను, అంటే ఏది ఎంగేజ్ చేయలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని మీరు చెప్పిన విధంగానే ఉంటుంది. మరొక్కసారి నాకు ఒకసారి త్వరగా చెప్పండి, గేర్ న్యూట్రల్లో ఉంది, రొటేషనల్ ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? త్వరగా చెప్పండి. సార్ ఇన్పుట్ షాఫ్ట్ నుంచి గేర్ వీల్ అటాచ్ అయ్యిందంటే కౌంటర్ షాఫ్ట్ వస్తుంది సార్. కౌంటర్ షాఫ్ట్ ఫస్ట్ గేర్ వీల్ సార్. ఈ గేర్ వీల్ అవుట్పుట్ షాఫ్ట్ మేము ఉన్న గేర్ వీల్ కి అటాచ్ చేయాలి. ఫస్ట్ గేర్ వీల్ కి అటాచ్ చేయాలి. కానీ ఈ గేర్ వీల్ కి బుష్ ఆర్ బేరింగ్ మీద ఉంటుంది సార్ ఫస్ట్ గేర్ వీల్. సో దానివల్ల అవుట్పుట్ షాఫ్ట్ రొటేట్ అవ్వదు, తిరగదు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ గేర్లోనే బండిని కదపాలి కదా, సో గట్టి బలం కావాలా. సో ఇంజిన్ చూస్తే జమ్మ తిరిగేస్తుంది, ఆ స్పీడ్ తోటి మనం బండిని కదపలేము. సో అక్కడ
బలం కావాలా, స్పీడ్ తగ్గాలా? పవర్ బలం కావాలి సార్. కదా, బలం కావాలా, స్పీడ్తో మన సంబంధం లేదు కదా. సో ఆ బలం ఎలా వస్తుంది అంటే, బలం ఇంజిన్ ఒకే బలం ఇస్తుంది, వచ్చిన బలాన్ని రెట్టింపు చేసుకోగలగాల. గేర్ వీల్స్ ఎలా రెట్టింపు అవుతుంది అంటే టార్క్ మారాలా కదా. టార్క్ అంటే ఏం చెప్పాను, మీ బోర్డు మీద అట్టే రాసుకున్నారుగా. సార్ టార్క్ అంటే మీరు ముందు కౌంటర్ షాఫ్ట్ మీద ఉన్న గేర్ వీల్ అక్కడ చూపించిన దాంట్లో ఏది అది? సార్ ఇది కౌంటర్ షాఫ్ట్ మీద ఉన్న గేర్ కదా, అది చిన్నగా ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దానికి 10 పళ్ళు అనుకుందాం. అప్పుడు ఫస్ట్ గేర్ వీల్కి ఎన్ని పళ్ళు ఉండాలి? టార్క్ పెరగాలంటే గ్యారెంటీగా 20, 30, 40, 50 వాట్ ఎవర్. అప్పుడు కదా మనం ఈ చిన్న గేర్ వీల్ తోటి ఒక పెద్ద గేర్ వీల్ తిప్పినప్పుడు ఆ బలం మల్టిప్లై అవుతుంది. దాన్ని మనం టార్క్ అంటున్నాం. ఫోర్స్, ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తున్నాం, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నాం. మన డిస్టెన్స్ ఏది చెప్పండి అక్కడ, సెంటర్ నుంచి ఏది డిస్టెన్స్? సో కౌంటర్ గేర్ తాలూకా డయామీటర్ ఎగ్జాంపుల్కి 1 మీటర్ అనుకుంటే దాని ఫోర్స్ 10 న్యూటన్స్ అనుకున్నాం. అప్పుడు టార్క్ ఎంత అయింది? 10 న్యూటన్ మీటర్ అయింది కదా. అది మనకి కౌంటర్ షాఫ్ట్ నుంచి వచ్చే బలం. ఆ బలం కాస్త ఇప్పుడు అవుట్పుట్ షాఫ్ట్కి వెళ్తుంది. అవుట్పుట్ గేర్ వీల్ మీద తిరుగుతుంది, ఫస్ట్ గేర్ వీల్ మీద తిరుగుతుంది. ఫస్ట్ గేర్ వీల్ పెద్దది చేసాము, సో దాని మీద టార్క్ ఎంత అయింది? ఇప్పుడు ఆ ఫస్ట్ గేర్ వీల్ తాలూకా రేడియస్ 2 మీటర్స్ అన్నాం ఎగ్జాంపుల్ కోసమే. ఇప్పుడు దాని తాలూకా టార్క్ ఎంత అయింది? మళ్ళీ సేమ్ ఫోర్సే కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇది ఇప్పుడు 2 మీటర్స్ అయింది, 20 న్యూటన్ మీటర్ అయింది. సో డబుల్ అయిపోయింది కదా. అది కాస్త ఇప్పుడు మనకైతే కావాల్సిన డబుల్ బలం వచ్చింది. ఆ బలాన్ని మనం ఇప్పుడు అవుట్పుట్ షాఫ్ట్కి కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తాం? సార్ ఇది సింక్రనైజర్ అసెంబ్లీ అన్నదాన్ని యూజ్ చేస్తాం. సింక్రనైజర్ అసెంబ్లీలోని ఏమేమి ఉంటాయి అంటే మన వాడుక భాషలో మాట్లాడదాం. సింక్రనైజర్ అసెంబ్లీలోని ఏంటంటే ఉంటాయి అంటే ఏం చెప్తారు? సింక్రనైజర్ హబ్. మీరు అక్కడ ఎక్కడ రాస్తారు? సింక్రనైజర్ హబ్. యా కదా. సింక్రనైజర్ హబ్ కాస్త ఎవరితో అటాచ్ అయ్యింది? అవుట్పుట్ షాఫ్ట్. ఒకటి అవుట్పుట్ షాఫ్ట్, ఇంకోటి సింక్రనైజర్ రింగ్ సార్ కదా. సో సింక్రనైజర్ హబ్, సింక్రనైజర్ రింగ్, అవుట్పుట్ షాఫ్ట్, 3 అటాచ్ అయ్యాయి. ఈ మూడిట్లో ఏది తిరిగినా మీ తిరిగి తిరిగేస్తుంది కదా. మనకి ఇప్పుడు బండి స్టార్ట్ చేసాము, ఇన్పుట్ షాఫ్ట్ నుంచి కౌంటర్ షాఫ్ట్కి వచ్చి, కౌంటర్ షాఫ్ట్ నుంచి ఫస్ట్ గేర్ వీల్కి వచ్చింది, ఫస్ట్ గేర్ వీల్ తిరిగేస్తుంది. కానీ అవుట్పుట్ షాఫ్ట్ ఇంకా తిరగట్లే. ఆ అవుట్పుట్ షాఫ్ట్ని అటాచ్ చేయాలి అని అంటే మనం ఈ సింక్రనైజర్ అసెంబ్లీ అని మాట్లాడుతున్నాం, దాన్ని ఎంగేజ్ చేయాలంటున్నాం. సో మనకి ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఏంటవుతుంది? చెప్పు సాయి, సాయి చెప్పు ఏంటవుతుంది? మనం తీసిన బొమ్మలో ఎడమ వైపు వస్తుంది. ఏలు పెట్టి చూపించండి, ఫోర్క్ సాయి నువ్వు చెప్పి చూపించు. రైట్ కదా. అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ప్రక్రియ జరగాలి అని చెప్పాను. ఇప్పుడు బస్సు వెళ్తుంటే నువ్వు బస్సు ఎక్కాలని నువ్వు కూడా బస్సుతో పాటు పరిగెట్టాలి. నువ్వు బస్సుతో కాసేపు సింక్ అవ్వాలి కొన్ని సెకండ్లు దాని స్పీడ్తో, అప్పుడు సైడ్ జంప్ చేయాలి కదా. అలాగే ఇక్కడ గేర్ వీల్ తిరిగేస్తుంది ఆల్రెడీ, ఇంజిన్ స్టార్ట్ అయింది. కొన్ని 1000 రెవల్యూషన్స్ పర్ మినిట్ అంటే నిమిషానికి 1000 సార్లు తిరుగుతుంది ఇంజిన్ స్టార్ట్ చేయగానే. అదే స్పీడ్లో కౌంటర్ షాఫ్ట్ తిరుగుతుంది, అదే స్పీడ్లో ఇప్పుడు ఫస్ట్ గేర్ వీల్ కూడా తిరుగుతుంది. మీరు చెప్పిన అటాచ్ ఉంటాం. ఆ స్పీడ్కి మన షాఫ్ట్ని తిప్పాలి అని అంటే డైరెక్ట్గా ఒకసారి కానీ మనం కనెక్ట్ చేస్తానికి ఏంటవుద్ది? పళ్ళు ఇరిగిపోయి, పళ్ళు ఇరగలేదు, చాలా స్ట్రాంగ్గా పళ్ళు తయారు చేశాను అనుకోండి, అప్పుడు ఏంటవుద్ది? మ్యాచ్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఏంటవుద్ది? మూవ్ అవ్వాలి కానీ ఇంజన్కి అంత పవర్ ఇంకా రాలేదు. బండి బరువు చూస్తే బోల్డ్ అంతా, బండిలో 10 మంది కూర్చున్నారు, బండి తాలూకా ఫ్రేమ్ స్ట్రక్చర్ బరువు, టైర్లు భూమి మీద ఉన్న దాని తాలూకా ఫ్రిక్షన్, ఇవన్నీ కలిపి ఇంజిన్ తట్టుకోలేకపోయి ఇంజిన్ గుద్దు తీసుకుంటుంది. మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు క్లచ్ ఒకసారి వదిలితే ఏంటవుతుంది? సేమ్ అవుతుంది. అలా కాకుండా స్మూత్ ట్రాన్సిషన్ రావడానికి ఆ సింక్రనైజర్ హబ్, సింక్రనైజర్ రింగ్తో పాటు ఇంకోటి ఇచ్చాడని చెప్పాను. సో అది కోన్ అసెంబ్లీ అంటున్నాం, కోన్ అటాచ్మెంట్ అంటున్నాం.
ఏ కోన్స్ దేని మీద కోన్స్ ఉన్నాయి? సార్ ఇదిగోండి సార్, ఈ సింక్రనైజర్ దగ్గర ఉన్న కోన్ ఇది సార్, మన గేర్ వీల్ దగ్గర ఉన్న కోన్ అటాచ్మెంట్ ఇది సార్. రైట్. సో మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మీకు తెలిసింది ఏంటి అంటే సింక్రనైజర్ అసెంబ్లీలో ఒక కోన్ ఉంది, గేర్ వీల్ మీద కూడా ఒక కోన్ ఉంది. సో గేర్ వీల్ మీద ఉన్న కోను గేర్ వీల్తో పాటు తిరుగుతుంది, అదంతా ఒకే యూనిట్. సింక్రనైజర్కి వచ్చేటప్పటికి ఒక బ్రాస్ రింగ్ ఉంటే దాని మీద ఒక టీత్ ఉన్నాయి, దాన్ని డాగ్ టీత్ అని పేరు అంటున్నాం. సో ఆ కోను సాయి ఈ సింక్రనైజర్ ఎడమవైపు షిఫ్ట్ అయినప్పుడు ఆ బ్రాస్ రింగ్ ప్లస్ అంటే బ్రాస్ రింగ్ విత్ కోన్ షేప్ ప్లస్ ఫస్ట్ గేర్ మీద ఉన్న కోన్ షేప్ ఒకదానిలో ఒకటి కలుసుకుంటాయి. కలిసినప్పుడు ఏంటవుతుంది? స్లోగా తిరగడం మొదలుపెట్టి అప్పుడు ఫస్ట్ గేర్ ఆల్రెడీ తిరుగుతుంది, ఆ ఫస్ట్ గేర్ స్పీడ్ కాస్త 0 నుంచి ఉన్న ఆ సింక్రనైజర్లో ఉన్న బ్రాస్ రింగ్కి వస్తుంది. ఆ బ్రాస్ రింగ్ ఎవరితో అటాచ్ అయింది? సింక్రనైజర్ రింగ్తో అటాచ్ అయింది. సింక్రనైజర్ రింగ్ ఇంటర్న్ సింక్రనైజర్ అబ్బుతో అటాచ్ అయింది. అబ్బు కాస్త అవుట్పుట్ షాట్ కదా. సో ఎప్పుడైతే మనం షిఫ్ట్ చేస్తున్నామో షిఫ్ట్ చేసే క్షణంలోని ఫస్ట్ జరిగే ప్రక్రియ ఏంటి అని అంటే ఫస్ట్ గేర్ ఆల్రెడీ తిరుగుతుంది, దాని స్పీడ్ని సింక్ చేయాలి. 2 స్పీడ్లు సింక్రనైజ్ అయినప్పుడు కదా గేర్ వీల్ని ఒకదానికి ఇంకో గేర్ వీల్ తిరుగుతున్న గేర్ వీల్ మీద అటాచ్ చేయొచ్చు. అంటే ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు వెళ్తున్న దాన్ని ఎక్కాలంటే మనం దాని స్పీడ్లో పరిగెట్టి జంప్ చేయాలి. అలాగా ఇప్పుడు సింక్రనైజర్ రింగ్ ఫస్ట్ గేర్ స్పీడ్లో రావడానికి ఈ కోన్ అసెంబ్లీ అన్నది ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ గేర్ వేసినప్పుడు సాయి మళ్ళీ చూపించు. ఫస్ట్ గేర్ వేసేటప్పుడు ఏంటవుతుంది? అది కాస్త ఇటు వస్తుంది, ఇటు వచ్చినప్పుడు సింక్రనైజర్ రింగ్ కాస్త ఆ బ్రాష్ కోన్ని ఫస్ట్ గేర్ కోన్ మీదకి తోస్తుంది. తోసినప్పుడు 2 ఒకే స్పీడ్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఒకే స్పీడ్ వచ్చిందో మిగతా గేర్ పర్మనెంట్గా తోసేస్తుంది. అప్పుడు ఏంటవుతుంది? సింక్రనైజర్ రింగ్ ఎక్కడ ఉంది చూపించి. సింక్రనైజర్ రింగ్ ఆ రింగ్ ఎవరి స్పీడ్తో తిరుగుతుంది? ఫస్ట్ గేర్ వీల్ స్పీడ్ తిరుగుతుంది. సింక్రనైజర్ రింగ్ తిరుగుతుంది కాబట్టి సింక్రనైజర్ రింగ్ ఎవరిని తిప్పుతుంది? హబ్ని తిప్పుతుంది. ఆ సింక్రనైజర్ హబ్ ఎవరిని తిప్పుతుంది? అవుట్పుట్ షాఫ్ట్ని తిప్పుతుంది కదా. సో ఈ విధంగా మనకి ఇన్పుట్ షాఫ్ట్ తాలూకా రొటేషనల్ ఫోర్స్ అవుట్పుట్ షాఫ్ట్ వరకు మనం తేగలం. ఓకే. సో మనం బండిలో జరిగే ప్రక్రియ ఏంటి? బండి స్టార్ట్ చేస్తాము, స్టార్ట్ చేయగానే క్లచ్ నొక్కకుండా గేర్ వేయం కదా. సో క్లచ్ నొక్కినప్పుడు ఏంటవుతుంది? ఇప్పుడు క్లచ్ నొక్కకుండా ఉన్నప్పుడు మనం చెప్పింది రొటేషనల్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. క్లచ్ నొక్కితే ఏంటవుతుంది? క్లచ్ నొక్కగానే క్లచ్ ప్లేట్ తిరగట్లా, అప్పుడు ఇన్పుట్ షాఫ్ట్ తిరుగుతుందా? ఇన్పుట్ షాఫ్ట్ తిరుగుతుందా? క్లచ్ ప్లేట్ తిరగట్లేదు, తిరగదు కదా. ఇంజిన్ అయితే తిరుగుతుంది. ఇప్పుడు క్లచ్ నొక్కేసాము, క్లచ్ ప్లేట్ తిరగదు, ఇన్పుట్ షాఫ్ట్ తిరగదు, కౌంటర్ షాఫ్ట్ తిరగదు, ఫస్ట్ గేర్ వీల్ తిరగదు, సింక్రనైజర్ తిరగదు. ఇప్పుడు ఏది తిరగకుండా అన్ని స్టేషనరీగా ఉన్నాయి. అప్పుడు గేర్ ఎంగేజ్ చేసి వచ్చే గేర్ని మనం ఫస్ట్ గేర్ వేసినాం కదా. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసిన తర్వాత అప్పుడు క్లచ్ని స్లోగా వదులుతున్నప్పుడు క్లచ్ స్లిప్ అయ్యి అక్కడ ఇన్పుట్ షాఫ్ట్ని తిప్పుతుంది, స్లోగా తిప్పుతుంది. కానీ ఆ క్రమంలో ఏంటవుతుందంటే మనం ఆల్రెడీ ఇక్కడ గేర్లు మనం సెలెక్ట్ చేసుకొని గేర్ రేషియో మనం గేర్లు వేసి గేర్ రేషియో మారుస్తున్నాం. మార్చడం వలన చిన్న గేర్ వీల్ కాస్త పెద్ద గేర్ వీల్ తిప్పినప్పుడు ఆ స్పీడ్తో తిరుగుతున్న చిన్న గేర్ వీల్ కాస్త ఆ పెద్ద గేర్ వీల్కి టార్క్ ఎక్కువ ఇస్తుంది, బలం ఇస్తుంది, స్పీడ్ తగ్గిస్తుంది. అది మనం ఫస్ట్ గేర్ కింద వాడుకొని బండి తాలూకా బరువు, బండిలో కూర్చున్న ప్యాసింజర్స్ బరువు అన్నింటినీ కలిపి లాగడానికి ఉపయోగిస్తున్నారు. అప్పుడు వెళ్తున్నప్పుడు ఫస్ట్ గేర్ వేసి బండి కదిపాము, వెళ్తున్నప్పుడు టక్కనే సెకండ్ గేర్ వేస్తాము. సెకండ్ గేర్ వేసినప్పుడు ఏంటి అవుతుంది? ఫస్ట్ గేర్ని వదిలేయాలి కదా. ఎలా వదులుతుంది చెప్పండి? ఏంటి జరిగే ప్రక్రియ చెప్పండి. సో మళ్ళీ క్లచ్ నొక్కుతాం. క్లచ్ నొక్కగానే టక్కన షాఫ్ట్ అయిపోద్దా? ఇప్పుడు ఎందుకు ఆగదు చెప్పండి నాకు. క్లచ్ నొక్కినప్పుడు క్లచ్ ప్లేట్ తిరగడం అయిపోయింది. అప్పుడు ఇన్పుట్ షాఫ్ట్ తిరగడం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్లో ఉంది. నా మాట బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసి వెళ్తున్నాం. ఇప్పుడు సడన్గా నేను గేర్ మారుస్తున్నాను, క్లచ్ నొక్కాను.
క్లచ్ నొక్కేటప్పుడు ఇన్పుట్ షాఫ్ట్ తిరగడం ఆగుతుందా? ఆగదు సార్. ఎందుకు ఆగదు? దాన్ని ఎవరు తిప్పుతున్నారు? సార్ ఫస్ట్ గేర్ వీల్. ఆ? ఫస్ట్ గేర్ వీల్ సార్. ఫస్ట్ గేర్ వీల్ ఎవరు తిప్పుతున్నారు? ఇందాక అటు నుంచి వస్తున్నప్పుడు క్లచ్ ప్లేటే తిప్పుతుంది, అందుకే ఇవన్నీ తిరుగుతున్నాయి. ఇప్పుడు గేర్ మార్చడానికి క్లచ్ నొక్కేసాను, సో క్లచ్ ప్లేట్ తిరగదు. క్లచ్ ప్లేట్ తిరగట్లేదు అంటే ఇన్పుట్ షాఫ్ట్ తిరగదు. మరి ఇన్పుట్ షాఫ్ట్ తిరగట్లేదు అని అంటే బండి అయిపోవాలా? కానీ బండి వెళ్తుందిగా. వెళ్తుంది సార్. ఇప్పుడు ఇన్పుట్ షాఫ్ట్ని ఎవరు తిప్పుతారు తెలుసా? టైర్లు తిప్పుతాయి. వీల్స్ ఇప్పుడు వెనక నుంచి వస్తుంది. టైర్లు తిరగడం వలన డ్రైవ్ యాక్సిల్ తిరుగుతుంది, అవును సార్. అది కాస్త రాడ్ని తిప్పుతుంది, అది కాస్త అవుట్పుట్ షాఫ్ట్ తిప్పుతుంది. అవుట్పుట్ షాఫ్ట్ ఇంకా ఫస్ట్ గేర్లో ఎంగేజ్ అయింది కాబట్టి ఫస్ట్ గేర్ వీల్ని తిప్పుతుంది. ఫస్ట్ గేర్ వీల్ మన కౌంటర్ షాఫ్ట్ని తిప్పుతుంది. కౌంటర్ కాస్త ఇన్పుట్ని కూడా తిప్పుతుంది. ఇన్పుట్ కాస్త క్లచ్ ప్లేట్ని కూడా తిప్పుతుంది. ఓకే, అదండి. సో ఇప్పుడు వెళ్తా ఉంది, అలా తిరుగుతుంది. నువ్వు గేర్ మార్చినంత వెళ్తుంది. కానీ అక్కడ నువ్వు పైన చూస్తే సింక్రనైజర్ రింగ్, ఫస్ట్ గేర్ వీల్ ఇంకా ఎంగేజ్ అయి ఉన్నాయి కదా. సో ఎంగేజ్ అయి ఉన్న దాంట్లోంచి డిసెంగేజ్ చేసేయచ్చా? ఎంగేజ్ అయి ఉన్నాయి, సార్. డిసెంగేజ్ చేసేవచ్చా? ఇప్పుడు వీల్స్ తిప్పుతున్నాయి కదా, నువ్వు గేర్ వేయడానికి క్లచ్ నొక్కినా వీల్స్ తిరగడం వలన అక్కడ ఇంకా ఎంగేజ్ అయి ఉంది. ఎంగేజ్ అయింది సార్. ఇందాక తిరుగుతున్న 2 గేర్లు మెష్ చేయాలంటే సేమ్ స్పీడ్ రావాలని చెప్పాము. ఇప్పుడు మరి డిసెంగేజ్ చేయాలని సేమ్ స్పీడ్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. సేమ్ స్పీడ్లో ఉన్నాయి కాబట్టి డిసెంగేజ్ చేస్తాం. న్యూట్రల్ చేసేగానే ఏంటవుతుంది? న్యూట్రల్ చేయగానే ఇప్పుడు అవుట్పుట్ షాఫ్ట్ తిరుగుతుంది, కానీ ఇక్కడ డిసెంగేజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ గేర్ వీల్ ఇంక తిరగడం మానేస్తుంది. కౌంటర్ షాఫ్ట్ తిరగదు, ఇన్పుట్ షాఫ్ట్ తిరగదు, క్లచ్ ప్లేట్ తిరగదు. క్లచ్ ప్లేట్ తిరగదు. ఓకే, అప్పుడు సెకండ్ గేర్ వేస్తాం. సెకండ్ గేర్ వేసినప్పుడు సెకండ్ గేర్ వీల్ ఎటైపు పెట్టి ఉంటుంది. సరే, మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇట్లా ఉంటుంది. అటైపు ఉంటుంది కదా. అటైపు ఒక గేర్ వీల్, పేరుకి ఒక గేర్ వీల్ గీస్తే ఎలా గీస్తారు? ఫస్ట్ గేర్ వీల్ కంటే చిన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఫస్ట్ గేర్ వీల్ కంటే కొంచెం చిన్నది. ఓకే, ఆ గేర్ వీల్ కంటిన్యూస్ కాన్స్టెంట్ మెష్లో ఉండాలంటే దాన్ని కూడా తిప్పేవాళ్ళు అక్కడ ఉండాలి కదా. ఆ గేర్ వీల్ ఎక్కడ ఉంటుంది? దేని మీద ఉంటుంది? బుష్ షాఫ్ట్ బేరింగ్. అది బుష్ మీద ఉంది కాబట్టి అవుట్పుట్ షాఫ్ట్ నెట్ బస్లో తిప్పదు. మరి దాన్ని ఎవరు తిప్పుతారు? సెకండ్ గేర్ వీల్ని. సార్ ఈ సింక్రనైజర్ సెకండ్ గేర్ వీల్ని ఎవరు తిప్పుతారు? సార్ మన కౌంటర్ షాఫ్ట్ గేర్ వీల్స్. గీయండి అక్కడ. సో కౌంటర్ షాఫ్ట్ మీద సెకండ్ గేర్ వీల్ పెట్టి, అది కూడా కాన్స్టెంట్ మెష్. సో ఇప్పుడు ఈ కౌంటర్ షాఫ్ట్ తిరగడం మూలన సెకండ్ గేర్ వీల్ కూడా తిరుగుతుంది. సెకండ్ గేర్ వీల్ కాస్త అవుట్పుట్ షాఫ్ట్ మీద బుష్ అటాచ్మెంట్ లేదా బేరింగ్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి అవుట్పుట్ షాఫ్ట్కి సెకండ్ గేర్ వీల్కి కూడాను లింక్ ఏమీ లేదు. ఇప్పుడు లింక్ ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలా? సెకండ్ గేర్ వేయాలంటే ఏం చేయాలా? సార్ మనం సింక్రనైజర్ దాన్ని దీన్ని ఇట్లా ఈ గేర్ వీల్ కి అటైప్ తోయాలా. అటైప్ తోసినప్పుడు సేమ్ ఇటేప్ ఎలాగైతే ఇలా అరేంజ్మెంట్ ఉందో కోన్ bearings కోను బ్రాస్ సేమ్ అరేంజ్మెంట్స్ ఈ గేర్ వీల్ కూడా ఇస్తే సెకండ్ గేర్ అదే కదా. అలాగా ఒక సింక్రనైజర్ రింగ్ అసెంబ్లీ ఎన్ని గేర్లని మ్యాక్సిమం కంట్రోల్ చేయగలదు? 2 గేర్. ఓకే, సో ఈ 4 గేర్లు గేర్ బాక్స్ అనుకోండి, ఎన్ని సింక్రనైజర్ అసెంబ్లీలు ఉండాలి? 2 చాలు. ఓకే, అర్థం కదా. రైట్. సో ఇప్పుడు ఇది థియరిటికల్గా మీకు తెలిసింది. ఇప్పుడు అక్కడికి వెళ్తే గేర్ బాక్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ గేర్ బాక్స్ దగ్గర మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, ఇది మన దగ్గర ఉన్న ఒక గేర్ బాక్స్. ఓకే, ఒక్క నిమిషం చూపిస్తాను. రైట్, ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు దీన్ని. ఇప్పుడు దీనికి ఆ 2 బయట తీస్తే మనకి ఈజీ అవుతుందేమో. ఒక సింక్రనైజర్ని ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేయండి ముందు. తీసండి, ఒక సింక్రనైజర్ బయట తీసండి. తీసండి, బయట తీసండి. తిప్పుతాయి పోతాం లేదా? ఒకటి ఒక సింక్రనైజర్ అసెంబ్లీని మనం అర్థం చేసుకున్నాం. ఒట్టు సింక్రనైజర్ అసెంబ్లీ తీయం, అంతా కలిపి తీయం. రైట్, ఇప్పుడు నాకు చూపించు ఇక్కడ సింక్రనైజర్ అసెంబ్లీలోని ముందు పార్ట్లు గుర్తిద్దాం. ఓకే, బ్రాస్ రింగ్ తీసాయి కదా, ఇక్కడ కెమెరా చూపించు. ఓకే,
రైట్. బ్రాస్ రింగ్ ఎవరిని తిప్పుతుంది? సార్ సింక్రనైజర్ ఒక రింగ్ తిప్పుతుంది. ఎలా అటాచ్ అయింది దాంట్లో పెట్టి చూపించు. అలా పెట్టినప్పుడు ఏంటవుతుంది? బ్రాస్ రింగ్ ఎవరితో అటాచ్ అయింది కరెక్ట్ పెట్టు. ముందు పెట్టి చూపించు. ఎలా పడితే పెడతానంటే అవ్వదు కదా. దానికంటే ఒక పొజిషన్ ఇచ్చాడు చూడు. ఆ దెబ్బవన్నీ ఒక దగ్గర పెట్టు, దానికి ఇచ్చిన గ్యాప్లో పెట్టు కరెక్ట్గా. తీసి చూడు దాయి. సెంటర్ కాదు చివర్లే, అది సెంటర్తో పని లేదు నీకు. బ్రాస్ రింగ్కి దెబ్బ ఎక్కడ ఉన్నాయి? అక్కడ పెట్టు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. ఎందుకంత కష్టపడుతున్నా? నువ్వు పెట్టు సృజన్. సార్ మ్యాచింగ్ చూపించు ఇప్పుడు. ఓకే, కింద కానీ తీసేస్తే మనకి సింక్రనైజర్ అబ్బని దీన్ని అంటున్నాం. ఓకే, ఇది పట్టుకో, అలా పట్టుకో. ఓకే, సింక్రనైజర్ రింగ్ అని దీన్ని అంటున్నాం. దీని లోపల టీత్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇక్కడ చూస్తే పెద్దది ఉంది, పెద్ద కన్నం. ఓకే, ఇక్కడ చూస్తే పెద్ద కన్నాలు ఉన్నాయి, 3 ఉన్నాయి. అలాగే దీని కూడా 3, 1, 2, 3. ఓకే, సో ఈ రెండు దీనికి చూస్తే ఇన్సైడ్ టీత్ ఉన్నాయి. టీత్ అవును సార్ కదా. ఈ టీత్ ఎవరిని పట్టుకుంటున్నాయి? ఈ టీత్ అవుట్పుట్ షాఫ్ట్ మోడ్, ఏదో ఒక షాఫ్ట్ని. ఓకే, ఈ రెండు ఇలా కలిసి ఉంటున్నాయి, ఒక దాంట్లో ఒకటి మెష్ అయి ఉంటున్నాయి. ఇది తీసి పట్టుకో, పక్కన పెట్టదు ఇలా కదా. ఇలా మెష్ అయి ఉంటున్నాయి. ఇప్పుడు ఇది ఇన్పుట్ షాఫ్ట్, నా ఫింగర్ పెట్టింది షాఫ్ట్, నా ఫింగర్ షాఫ్ట్ అనుకుంటా. ఇలా ఉంటున్నప్పుడు ఈ పొజిషన్ ఇలా ఉంటే షాఫ్ట్ తిప్పుతుంది లేదా? ఇలా ఉంటే షాఫ్ట్ తిప్పుతుంది లేదా? తిప్పుతుంది. ఇలా ఉంటే తిప్పుతుంది లేదా? తిప్పుతుంది. ఎంతైనా నువ్వు ఇక్కడ నుంచి ఎంత ఈ మూమెంట్ ఎంత ఉన్నానో, యాజ్ లాంగ్ యాజ్ లోపల పళ్ళు ఒకదానితో ఒకటి అటాచ్ అయినంత వరకు తిరుగుతూనే ఉంటుంది. సో ఇలా తిరిగే క్రమంలో మనకు యాక్చువల్గా గేర్ షిఫ్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మన 4కి ఇటు వచ్చి దీన్ని ఇటైనాతో వస్తుంది, లేదా ఇటేమో వచ్చి ఇటైనాతో వస్తుంది. కానీ దీన్ని హబ్బుని మాత్రం వదలట్లే. ఇటేపు తోసినప్పుడు ఒక సైడ్ అనుకుందాం, ఇటేపు తోస్తున్నాం. ఇటేపు తోసినప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ ఈ బ్రాస్ చూడండి, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ గీతలు ఉన్నాయి కదా. గీతలు ఉన్నాయా? కోన్ షేప్లో గీతలు. ఒకటి కోన్ షేప్, 2 దాని మీద గీతలు ఉన్నాయి. ఇది ఈ విధంగా ఉంది, ఇలాగా కదా, ఇలా ఎంగేజ్ అయింది. ఎప్పుడైతే మనం దీన్ని ఇలా ఉన్నదాన్ని దీన్ని ఇలా తోసామంటే ఇది ఇక్కడే ఉంది. ఈ డాగ్ టీత్ని ఏదైతే ఉందో, ఈ బ్రాస్ రింగ్ ఇలా ఉంది కదా, దీన్ని మనం ఇటేపు లాగుతున్నాం. ఇటేపు లాగినప్పుడు ఈ కోన్ వచ్చేసి ఏంటవుతుంది, ఈ కోను అత్యండి, ఆ వీలు తీసేయండి పైకి, తీసే రైట్. ఇప్పుడు దీని కోన్ షేప్ చూసారా కదా. ఇది వచ్చి దీంట్లోకి ఇలా పడి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇది ఇప్పుడు చేతితో తిప్పు, తిరుగుతుంది కదా. అదే కానీ గట్టిగా తోసి తిప్పాల్సి వస్తే, తోసినప్పుడు ఏంటవుతుంది, తిరగదు. అప్పుడు ఏంటవుతున్నట్టు, ఈ కోను దీంట్లో ఉన్న కోను ఈ షేప్, ఇది పట్టుకోసారి, ఇది కోన్ షేప్ కనబడిన కోన్ షేప్. అంటే ఇలా చూస్తే స్ట్రైట్ పడితే తినగా లేదు, ఈ లోపల డిచ్ అన్నది బయటది పెద్దది. అలాగే ఇది వచ్చేసి ఇది కూడా కోన్ షేప్. ఇది సో ఇందులోకి ఇలా పెట్టినప్పుడు పైనుంచి తిరిగినప్పుడు ఫ్రీగా తిరుగుతుంది. ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళిపోతుందో ఇలా లోపలికి, అంటే ఈ డైరెక్షన్లోనే వెళ్ళినప్పుడు దాన్ని పట్టేస్తుంది. అంటే స్లిప్ అవుతూ గట్టి పట్టేస్తుంది. ఎప్పుడైతే పడుతుందో ఈ డాగ్ టీత్ ఎవరితో అటాచ్ అయింది, సింక్రనైజర్ రింగ్. ఈ సింక్రనైజర్ రింగ్తో అటాచ్ అయింది. ఎప్పుడైతే సింక్రనైజర్ రింగ్ని ఫోర్క్ తోటి ఇటేపు ఇలా తోస్తున్నామో, తోసినప్పుడు ఇది వచ్చి ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా ఎంగేజ్ అవుతుంది.
ఇక్కడ ఇందాక నేను చూపించినట్టు ఈ రింగ్ హబ్ మీద అటు ఇటు మూవ్ అవుతున్న హబ్తో కనెక్ట్ అయి ఉంది. కనెక్ట్ ఉంది కాబట్టి హబ్ కాస్త అవుట్పుట్ అవుట్పుట్ ఏదో ఒక షాఫ్ట్తో కనెక్ట్ అయింది. సో ఇక్కడ మనం కేసులో అవుట్పుట్ షాఫ్ట్. సో ఎప్పుడైతే ఈ గేర్ వీలు ఇది ఇలా ఫ్రీగా తిరుగుతుంది, చూడు నేను చేతితో పట్టేసుకున్నాను కదా, ఇలా పట్టుకున్నప్పుడు అవుట్పుట్ షాఫ్ట్ తిరగట్లా, తిరగట్లేదు సార్. ఉట్టి గేర్ వీలే తిరుగుతుంది. ఈ గేర్ వీల్ని ఎవరు తిప్పుతున్నారు? కౌంటర్ షాఫ్ట్ కౌంటర్ షాఫ్ట్ గేర్ తిరుగుతుంది. ఎప్పుడైతే నేను గేర్ని ఇలా ఇటే ఇలా తోసానో ఈ తిరుగుతున్నది కాస్త సింక్రనైజర్ రింగ్ రింగ్ ద్వారా కూడా బుష్ డాగ్ ఇది బ్రాస్ కోన్ ఏదైతే ఉందో ఆ కోన్ కాస్త సింక్రనైజర్ రింగ్ తిప్పుతుంది, ఆ రింగ్ కాస్త సింక్రనైజర్ హబ్ తిప్పుతుంది, హబ్ కాస్త షాఫ్ట్ ఉంది షాఫ్ట్ అవుట్పుట్ షాఫ్ట్ తిప్పుతుంది. అది ఒక సింక్రనైజర్ చేసే పని. రైట్. మనకి సింక్రనైజర్ రింగ్ ఫెయిల్ అయింది అనుకోండి, ఏంటవుతుంది? ఫెయిల్ అవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే ఈ డాగ్ టీత్ అరిగిపోయింది అనుకోండి, ఇక్కడ ఈ బ్రాస్ రింగ్ మీద ఈ పళ్ళు అరిగిపోయింది, ఈ కోన్ షేప్ అరిగిపోయింది, అప్పుడు ఏంటవుతుంది? సార్ ఇది అనేది గేర్ వీల్ ని అటాచ్ చేయలేదు ఈ స్పీడ్ని సింక్ చేయదు. సో మన గేర్ వేద్దాం అనుకుంటే ఇదొక స్పీడ్లో తిరుగుతుంది, ఇదొక స్పీడ్లో అటాచ్ అవ్వదు సార్, డిఫరెంట్ స్పీడ్లో ఉంది. అప్పుడు కానీ గట్టి కుద్దడానికి ట్రై చేస్తే కర్ర అని శబ్దాలు వచ్చి పళ్ళు ఇరిగిపోతాయి. అర్థందా? రైట్. సో అది పెట్టండి. ఇప్పుడు ఇది ఇన్పుట్ షాఫ్ట్ మీద ఉంది లేదా అవుట్పుట్ షాఫ్ట్ మీద ఉంది, కానీ చూసారా ఇది ఒక బుష్ మీద ఉంది. అక్కడ చూస్తే మనకి అక్కడ బేరింగ్ ఉంది. ఓకే, ఆ బేరింగ్ చూస్తే రైట్, ఇది బేరింగ్. చూపించేస్తారు బేరింగ్ పైకెత్త తీసే రైట్. సో అది అవుట్పుట్ షాఫ్ట్ మీద ఆ బేరింగ్ మళ్ళీ పెట్టే, బేరింగ్ పెట్టేసి ఆ బేరింగ్ మీద ఈ గేర్ వీల్ పెట్టే, ఉట్టి గేర్ వీల్ దాని అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అలా పెట్టే. రైట్. ఇప్పుడు ఉట్టి కోనే పెట్టుదాం కదా, రైట్. ఆ బ్రాస్ కోన్ పెట్టు. రైట్. ఇప్పుడు ఈ బ్రాస్ కోన్ మామూలు చేత్తో తిప్పు, నొక్కొద్దు, చేత్తో తిప్పు, తిరుగుతుంది కదా. నొక్కి తిప్పితే లేదు సార్ మొత్తం గ్యారంటీగా ఆ గేర్ వీల్ తిరగాల. సో లోపల జరిగే ప్రక్రియ అదనమాట. రైట్. ఆ రెండు రాపిడి వల్లనే ఒకదానికొకటి అటాచ్మెంట్ వస్తుంది, సింక్ అవుతాయి అనమాట. స్పీడ్ సింక్ అయిన తర్వాత అప్పుడు ఈ గేర్ని ఒకదానికొకటి అటాచ్ చేస్తాం. రైట్. దీన్ని మనం క్లుప్తంగా చూద్దాం ఇంకో పార్ట్లో. రైట్. ఓకే, పెట్టేది. ఇప్పుడు పేరు కదా పెట్టే చెప్తాను. పెట్టేసా కదా, లే ఇంకా కరెక్ట్గా వెళ్ళలేదు. దాని మీద ప్లేట్ పెట్టే, ప్లేట్ అక్కడ దాని మీద వాష్ చేసినట్టు పెట్టే. వీలైనంత మటు దగ్గర లాగే. ఇప్పుడు బయటికి రెండు గేర్ వీల్స్ కలిపి తీసే, అప్పుడు ఒకసారి అరేంజ్మెంట్ చూద్దాం. తీసే ఒకసారి ఇక్కడ కనిపించేటట్టు తీ. ఓకేనా? గేర్ బాక్స్ వెనక్తాయి దాన్ని. రైట్. ఇక్కడ అట్ట మీద పెట్టు, అట్ట కొంచెం దగ్గరలాగా అట్ట మీద పెట్టు. ఓకే. సో ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం. ఇందులో మన ఇన్పుట్ షాఫ్ట్ ఏది? ఈ పర్టికులర్ డిజైన్. ఇందాక మీరు అక్కడ చేసిన డిజైన్ అది వేరు, అది వేరు ఇన్ ద సెన్స్ అదొక ఇంకో గేర్ బాక్స్. ఇంకో గేర్ బాక్స్ అనగానే ఏంటి డిఫరెన్స్ చెప్పగలరా? సరే తుంబా సార్, వెనక వీల్ అవును సార్, డిఫరెన్షియల్ సెపరేట్గా ఉంది. దీంట్లోకి వచ్చేటప్పటికి డిఫరెన్షియల్ ఏది? ఇది సార్, ఇందులో ఒకే యూనిట్లో ఉంది. అందుకని చెప్పేసి దీనికి ఇప్పుడు మీరు ఇందులోని ఇన్పుట్ షాఫ్ట్ ఏది? ఇది సార్, ఇది ఇన్పుట్ షాఫ్ట్ సార్. ఇన్పుట్ ఎక్కడికి వస్తుంది? ఇన్పుట్ ఎక్కడికి వస్తుంది? క్లచ్ ప్లేట్ నుంచి సార్, ఇది అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్? ఇక్కడ నుంచి ఇందాక మీరు రాసిన డిజైన్ అయితే ఎలాగుంది? ఇందాక మీరు గీసిన కదా కోన్ వస్తుంది. ఇక్కడ అలా ఈ పర్టికులర్ డిజైన్లో ఏమి ఇచ్చాడు? డైరెక్ట్ అటాచ్మెంట్. ఒకే షాఫ్ట్ ఎంతవరకు వెళ్తుంది చెప్పండి? ఇన్పుట్ షాఫ్ట్ ఒకే సింగిల్ షాఫ్ట్ ఎంతవరకు వెళ్తుంది సార్? లాస్ట్ గేర్ చూపించండి నాకు సార్. ఇది సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు వెళ్తుంది సార్? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్పుట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్, ఇక్కడ దాకా ఎండ్ అవుతుంది సార్. అంతవరకు వెళ్ళింది కదా ఒకే షాఫ్ట్. ఒకే షాఫ్ట్. ఆ షాఫ్ట్ మీద
గేర్ వీల్స్ ఏవేవి పర్మనెంట్గా వెల్డ్ అయిపోయి ఉన్నాయి లేకపోతే మౌల్డ్ అయి ఉన్నాయి? సార్ ఇదిగోండి సార్, 1 2 3 4 5 గేర్ వీల్స్. ఆరోది లేదు, ఆరోది సెపరేట్ అది కదా. ఈ పర్టికులర్ మోడల్లోనే ఆ బోల్ట్ తీసి ఆ గేర్ వీల్ తీసే షార్ట్ పక్కన పెట్టి పర్లేదు. తీసా గేర్ వీల్. పోనీ రెంచ్ పట్టుకుంది, రెంచ్ పట్టుకుంది, లేదా క్లాత్ పెట్టి తీసే, క్లాత్ పెట్టి. మనం ఇప్పుడు ఇది ఇంకో డిజైన్ కదా, ఈ డిజైన్ చూద్దాం. డిజైన్ ఏదైనా వర్కింగ్ అయ్యే ప్రిన్సిపల్ అయితే ఒకటే కదా. పక్కన పెట్టే. ఓకే, ఆ గేర్ వీల్ తీసే. ఉండు చూపించు. ఈ పర్టికులర్ డిజైన్లోని ఆ గేర్ వీల్ ఇన్పుట్ షాఫ్ట్ ఈ ఒక్క మొత్తం రాడ్ అంతటిని అటాచ్, దాంతో రాడ్తో అటాచ్ అయ్యిందా లేదా? ఎలా అటాచ్ అయింది? పళ్ళు ఉన్నాయి కదా సార్, దానికి ఉన్నాయి పళ్ళు, దీనికి పళ్ళు. దీనికి పళ్ళు ఉంది, దీనికి. ఎందుకు దీనికి అలాగ ఇచ్చాడు అని అంటే, ఇది గేర్ బాక్స్ మీద కవర్ వచ్చిన తర్వాత ఆ కవర్ మీద వచ్చిన గేర్ కాబట్టి గేర్ వీల్ కాబట్టి అట్లా. ఒకవేళ అదే కానీ లేదు అని అంటే అంత కలిపి ఒకే షాఫ్ట్. ఈ పర్టికులర్ డిజైన్లోని ఇన్పుట్ షాఫ్ట్ అండ్ కౌంటర్ షాఫ్ట్ రెండు ఒకే షాఫ్ట్ మీద ఉన్నాయి, ఒకే యూనిట్ కింద ఉన్నాయి. సో ఇన్పుట్ అని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటావు చెప్పు? పెట్టే మళ్ళీ గేర్ వీల్ మీద పెట్టే. మళ్ళీ వాషర్ నట్టేసి. ఇప్పుడు ఎవడో ఈ పొజిషన్ చూడండి, పెట్టే ముందు. రైట్, ఓకేనా? ఇప్పుడు నాకు మనం అక్కడ గీసుకున్న బొమ్మ ప్రకారం ఇన్పుట్ షాఫ్ట్ ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చింది? ఇన్పుట్ ఎక్కడి నుంచి ఎంతవరకు వచ్చినట్టు? సార్ ఇక్కడ వరకు వచ్చినట్టు కదా. సో ఆ ఇన్పుట్ షాఫ్ట్ ఎవరిని తిప్పుతుంది బేసికల్గా? ఇందాక అంటే ఈ పార్ట్, ఇది మనం అక్కడ గీసిన పార్ట్లో ఎక్కడి వరకు చూపించండి, అక్కడికి వెళ్ళి చూపించు. రైట్, ఎక్కడి నుంచి ఎంతవరకు? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. కరెక్ట్, ఓకే. సో మనం ఇక్కడికి వచ్చేటప్పటికి కౌంటర్ షాఫ్ట్ కూడా ఇదే యూనిట్లో ఇచ్చేసాడు. సో ఇది ఎవరిని తిప్పుతుంది? ఇది ఎవరిని తిప్పుతుంది? అవుట్పుట్ మీద ఉన్న ఫస్ట్ గేర్ వీల్ తిప్పుతుంది. అవుట్పుట్ మీద ఉన్న ఫస్ట్, అవుట్పుట్ షాఫ్ట్ మీద ఉన్న ఫస్ట్ గేర్ వీల్ తిప్పుతుంది కదా. ఇది అవుట్పుట్ షాఫ్ట్ అని మీరు అంటున్నారు. సో ఇన్పుట్ షాఫ్ట్ ప్లస్ కౌంటర్ షాఫ్ట్ రెండు కలిపి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్పుట్ షాఫ్ట్ ఇది. అవుట్పుట్ షాఫ్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? కదా. అవుట్పుట్ షాఫ్ట్ బేసికల్గా ఎవరు తిప్పుతున్నారు అవుట్పుట్ షాఫ్ట్ని? ఇన్పుట్ షాఫ్ట్ సార్. ఇన్పుట్ షాఫ్ట్ ఎక్కడ ఎలా తిప్పుతుంది? ఈ గేర్ వీల్తో సార్. ఆ గేర్ వీల్ ఎవరిని తిప్పుతుంది? ఈ గేర్ వీల్. దాన్ని ఏ గేర్ వీల్ అంటున్నాం? అవుట్పుట్ షాఫ్ట్ ఫస్ట్ గేర్ వీల్. ఫస్ట్ గేర్ వీల్. సో అరేంజ్మెంట్ మళ్ళీ చేయండి. తీయద్దు, అలా పెట్టే పొజిషన్లో పెట్టి చాలు. కింద పెట్టి, కిందకు ఉన్నాయి. ఓకే, కరెక్ట్ పెట్టు, అలైన్మెంట్ కరెక్ట్ పెట్టు, ఎగ్జాక్ట్ పెట్టు, ఎగ్జాక్ట్గానే మ్యాచ్ అయ్యేటట్టు పెట్టు. మ్యాచ్ అవుతున్నాయని అన్ని పళ్ళు మ్యాచ్ అవ్వాలి. కింద పెట్టి మ్యాచ్. మ్యాచ్ చేయలేదు. ఓకే సార్, మ్యాచ్ అయినా? ఓకే. సో ఇది కొంచెం లూజ్ ఉంది సార్, ఇది అట్లా వెళ్తే ఇలా పట్టుకుంటా. ఓకే సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇన్పుట్ షాఫ్ట్ ఇది, ఇది వచ్చి ఈ రాడ్ అంతా తిరుగుతుంది. క్లచ్ పెట్టి దీన్ని తిప్పుతుంటే ఈ రాడ్ అంతా తిరుగుతుంది. ఈ రాడ్ అంతా తిరిగితే ఏ గేర్ వీల్స్ తిరుగుతాయి సార్? ఇది అది ఇది దాని పక్క తిరగదేంటి? ఇది సార్, ఇదే. ఏది చెప్తున్నావు నువ్వు? సార్ అది తిరుగుతుంది అదోలే. ముందు ఆ షాఫ్ట్ మీద ఏం తిరుగుతాయి సార్? బేరింగ్ ఏం తిరుగుతుంది? సార్ ఇది తిరుగుతుంది సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఇది తిరుగుతుంది సార్, ఇది తిరుగుతుంది సార్, ఇది తిరుగుతుంది సార్. ఈ గేర్ వీల్ తిరుగుతుంది.
మీరు మళ్ళీ నేర్చుకోండి. ఓపెన్ చేయి. తిరుగుతుందా లేదా? తిరుగుతుంది సార్. ఏం సురజన్, నీ మొహం చూపి చెప్పాలి, ఎందుకు అంత డౌట్ పడుతున్నావు? సార్ తిరుగుతుంది సార్. మరి ఇప్పుడు ఇందాక నువ్వే కదా ఓపెన్ చేసి చూపించావు, ఎందుకు డౌట్ పడుతున్నారు? తిరుగుతుంది సార్. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా, మనం నేర్చుకుంటున్నాం, మనం ఎక్స్పర్ట్స్ కాదు ఇంకా. నో ప్రాబ్లం, తప్పులు చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మామూలుగా చెప్తే క్లచ్ ప్లేట్ తిప్పితే ఇన్పుట్ షాఫ్ట్ తిరుగుతుంది కదా. ఇన్పుట్ షాఫ్ట్ ప్లస్ దీనికి మన లెక్క ప్రకారం కౌంటర్ షాఫ్ట్ రెండు ఒకే షాఫ్ట్ మీద ఉన్నాయి కాబట్టి అన్ని గేర్ రూల్స్ తిరుగుతాయి లేదా? తిరుగుతాయి సార్. సో మళ్ళీ పెట్టేది ఓన్లీ ఇవన్నీ వెల్డ్ చేసి ఉన్నాయి, ఇదేమో టీత్ పెట్టాడు ఈ డిజైన్కి అనుగుణంగా అంతే. కానీ బేసికల్గా మనం చెప్పాలంటే ఇన్పుట్ షాఫ్ట్ తిరిగితే దాని మీద ఉన్న అన్ని గేర్లు తిరుగుతున్నాయి. అంటే ఇంజిన్ స్టార్ట్ చేయగానే క్లచ్ ప్లేట్ తిరుగుతుంది, ఇన్పుట్ షాఫ్ట్, ఈ గేర్లు అన్నీ తిరుగుతున్నాయి ఉన్నాయి. ఈ గేర్లు అన్నీ తిరుగుతున్నాయి అండి, ఇవన్నీ ఈ గేర్ల మీద అటాచ్ అయినా లేదా వీటి మీద. సో మరి ఇవన్నీ తిరిగేస్తాయి కదా, మరి ఇవన్నీ తిరిగేస్తే అవుట్పుట్ షాఫ్ట్ తిరుగుతుందా లేదా? తిరిగిపోతుంది అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తిరుగుతాయి సార్. అవుట్పుట్ షాఫ్ట్ తిరిగితే నువ్వు స్టార్ట్ చేయగానే అవుట్పుట్ షాఫ్ట్ తిరిగేసి బండి కూడా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి సార్. మరి అలాగే ఉంటే ఇంకెందుకు? మరి ఎందుకు నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్ కదా, పక్క శుద్ధ తప్పు. కరెక్ట్ ఏంటి సార్? అవి బుష్ బేరింగ్స్ మీద ఉంటాయి సార్. ఇది ఈ గేర్ వీల్స్ అన్నీ తిరుగుతాయి కానీ అవుట్పుట్ షాఫ్ట్ తిరగదు. ఎందుకు అని అంటే గేర్ వీల్స్ అన్నీ ఇది పక్కన పెడతాం సార్, పక్కన పెట్టి ఇప్పుడు ఈ షాఫ్ట్ కొద్దాం. మనకి తెలిసిందల్లా ఏంటంటే క్లచ్ ప్లేట్ దీన్ని తిప్పితే ఇన్పుట్ షాఫ్ట్ తిప్పితే ఈ గేర్ వీల్స్ అన్నీ తిరిగేస్తున్నాయి. మనం ఇప్పుడు ఇవన్నీ తిరిగినప్పుడు ఇవన్నీ ప్రతి ఈ గేర్లో నేను 1 2 ఇది తీస్తే ఇది రివర్స్, ఇది పక్కన పెడదాం. ఇది అంటే చూడండి మీరు అక్కడ గేర్ టీత్ తాలూకా స్ట్రక్చర్ కూడా చూస్తారా, తిన్నగా ఉన్నాయి. ఇది హెలికల్గా ఉన్నాయి, క్రాస్గా ఉన్నాయి ఇవన్నీ. ఓకే, దీన్ని హెలికల్ అంటారు. సో ఈ షాఫ్ట్ తిరిగితే ఇలా తిరిగితే గ్యారంటీకి ఇవన్నీ తిరిగేస్తున్నాయి. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ వీటితో ఎంగేజ్ అయ్యి ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఎంగేజ్ అయ్యానో గ్యారంటీగా మనం తిరగాల్సింది ఇది తిరగాల, ఇది తిరగాల, ఇది తిరగాల, ఇది తిరగాల, ఇది తిరగాల కదా. ఇవన్నీ తిరుగుతాయి లేదా? తిరుగుతాయి సార్. తిరుగుతాయి కదా. ఇవి తిరిగినప్పుడు అవుట్పుట్ షాఫ్ట్ అవుట్పుట్ షాఫ్ట్ తిరుగుతుందా? తిరగదు సార్. బేరింగ్ మీద ఉంటాయి. సో తిరగట్లేదు అని మీరు నిర్ధారించండి, ఒకసారి తిప్పి చూపించండి. 2 బేరింగ్ల మీద ఉండాలి కదా ఏదో ఒక షాఫ్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ షాఫ్ట్ బేరింగ్లు ఏంటంటే ఇది ఒకటి, ఇది ఒకటి. సో ఆ 2 బేరింగ్ల మీద ఇలా పెట్టుకుంటే ఇన్పుట్ షాఫ్ట్ తిప్పేటట్టు చూడండి. ఒకరు పట్టుకోండి, ఒకరు తిప్పండి. ఒకరు బేరింగ్ మీద కింద నుంచి చేసి పట్టుకోండి, కింద నుంచి చేసి పట్టుకో జాత. ఇప్పుడు తిప్పు నువ్వు కదా, రైట్. ఓకే, పక్కన పెట్టు. ఇప్పుడు అదే అవుట్పుట్ షాఫ్ట్ని బేరింగ్ మీద కూర్చోబెట్టాం కదా, ఆ బేరింగ్ని పట్టుకొని తిప్పండి. అవుట్పుట్ షాఫ్ట్ని తిప్పి చూడండి. బేరింగ్ మీద చేయి బరువు ఎక్కువ ఉంటుంది, కింద పట్టుకో, జాత చేతులు కోసుకోకుండా తిప్పు, రైట్. ఇప్పుడు ఏ గేర్ వీల్స్ తిరుగుతున్నాయి? నువ్వు అవుట్పుట్ షాఫ్ట్ని తిప్పుతున్నావు. సింక్రనైజర్ ఒక రింగ్స్ ఒక తిప్పు తిప్పు, ఇది కూడా తిరుగుతున్నాయి కదా. ఇది ఇప్పుడు పట్టుకుందాం, తిప్పు, తిరగలేదు. దీన్ని పట్టుకుంటాం, తిప్పు, తిరగలేదు. ఇప్పుడు ఇది తిరుగుతుందా? తిప్పు, తిరుగుతుంది కదా. ఇప్పుడు దీన్ని పట్టుకుంటాను, తిరగట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? పెట్టి కింద పెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్పుట్ షాఫ్ట్ తిరగడానికి 2 బేరింగ్లు కావాలి సపోర్ట్కి. ఎక్కడ ఒక బేరింగ్ ఉంది, ఎక్కడ ఒక బేరింగ్. ఓకే, అంతవరకు ఓకే, రైట్. ఈ 2 బేరింగ్లో షాఫ్ట్ తిరుగుతుంది. ఇది వెళ్ళి దేనికి ఎంగేజ్ అయ్యింది? డిఫరెన్షియల్ రింగ్ గేర్కి ఎంగేజ్ అయ్యింది. సో ఇది తిరిగితే గ్యారంటీగా ఇది తిరగాలి సార్. ఇప్పుడు మనకి ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఇది తిరుగుతుంది, ఈ షాఫ్ట్ తిరుగుతుంటే ఈ గేర్ వీల్స్ అని తిరుగుతున్నాయి. అవన్నీ దీని మీద ఎంగేజ్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా తిరుగుతున్నాయి. ఇవి తిరిగితే ఫర్ ఓన్లీ ఒక్క గేర్ వీల్నే ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం, ఇది తిరుగుతుంది. దీని ఎంగేజ్మెంట్ దీంతో ఉండడం వల్ల ఇది తిరుగుతుంది. ఇది తిరిగినప్పుడు షాఫ్ట్ తిరుగుతుందా? తిరగదు సార్. అది తిరగట్లేదని చూపించండి. ఎత్తు పట్టుకో, ఇది పట్టుకో, ఎత్తు, ఇది వద్దు, నువ్వు ఎత్తు. ఇప్పుడు దీన్ని తిప్పు, తిరుగుతుంది కదా. అంటే అది తిరిగి ఇది తిరుగుతుంది, ఆయన షాఫ్ట్ అయితే తిరగట్లేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు, ఈ షాఫ్ట్ ఎప్పుడు తిరుగుతుంది సార్? ఫస్ట్ గేర్ అటాచ్ అయిన సింక్రనైజర్ని ఫస్ట్ గేర్ అటాచ్ చేసినప్పుడు ఏంటవుతుంది? ఈ సింక్రనైజర్ రింగ్ కాస్త సింక్రనైజర్ హబ్బుని అటాచ్ అయ్యింది కాబట్టి ఆ బ్రాస్ కోన్ ఏదైతే ఉందో అది ఇటేపు వచ్చి ఇది ఆల్రెడీ తిరుగుతుంది కదా. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు తిరుగుతున్న దాంతో దగ్గరికి వెళ్ళినప్పుడు
ఇది కూడాను దీని స్పీడ్తో ఎంగేజ్ అయిపోయి తిరుగుతుంది. అప్పుడు మెషింగ్ అవుతుంది. మెషింగ్ అయినప్పుడు అప్పుడు అవుట్పుట్ షాఫ్ట్కి పవర్ వస్తుంది, అది డిఫరెన్షియల్కి ఇస్తుంది. అదేందా. సో బండి స్టార్ట్ చేసాము, స్టార్ట్ చేసిన తర్వాత ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గేర్ వేయగలమా? ఇది తిరుగుతూ ఉంది, ఇప్పుడు గేర్ వేయగలమా? స్టార్ట్ చేసాము, జస్ట్ స్టార్ట్ చేసాం ఇది తిప్పాం, ఇది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది, ఈ గేర్ వీల్ తిరుగుతుంది, షాఫ్ట్ ఇంకా తిరగలే, ఇది తిరగలే, ఈ గేర్ వీల్ అయితే తిరుగుతుంది, ఇది ఫ్రీ తిరగచ్చు కదా ఇలాగా, ఇలా తిరగచ్చు కదా ఫ్రీగా. సో ఇది తిరుగుతుంది. ఇలా తిరుగుతున్నప్పుడు నువ్వు ఈ సింక్రనైజర్ని తీసుకొచ్చి దీనికి ఎంగేజ్ చేయగలవా? చేయలేము. క్లచ్ పట్టినప్పుడు నేను ఇంకా క్లచ్ నొక్కలేదు, క్లచ్ నొక్కకుండా దీన్ని ఇలా పెడితే ఏమవుతుంది? సార్ సౌండ్ వస్తుంది సార్, ఎంగేజ్ అవ్వదు. ఎంగేజ్ అవ్వదు సార్. ఆ కోన్ షేప్ లో ముందు దగ్గర మరి సింక్రనైజ్ చేస్తాను అంటున్నాను కదా, అంటే ఇది తిరుగుతున్నప్పుడు దీని తాలూకా స్పీడ్ దీని కూడా వచ్చేస్తా అంటున్నాను కదా, మరి వచ్చేస్తే అప్పుడు ఎంగేజ్ అయిపోవచ్చు కదా. ఎంగేజ్ చేయడానికి మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో, క్లచ్ నొక్కకుండా ట్రై చేస్తారో, ఆ కోన్ వచ్చి దీన్ని పట్టుకోవడం వలన దీనికి ఈ స్పీడ్ వచ్చేస్తుంది. ఈ స్పీడ్ రావడానికి ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసినప్పుడు ఇది కాస్త అవుట్పుట్ షాఫ్ట్ కనెక్ట్ అయింది కాబట్టి బండినే మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకనే గేరు నువ్వు క్లచ్ నొక్కకుండా గేర్ తోడడానికి ట్రై చేస్తే బండి చిన్న మూవ్మెంట్ ఇలా చేస్తుంది కానీ ఎంగేజ్ అవ్వదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే క్లచ్ నొక్కుతున్నాం. క్లచ్ నొక్కినప్పుడు ఇది అయిపోతుంది కదా, ఇది అయిపోయినప్పుడు అప్పుడు ఇది కూడా అయిపోతుంది. ఇది అయిపోయినప్పుడు అప్పుడు దీన్ని ఎంగేజ్ చేస్తుంది. అదేనా? ఆపడానికి, ఆపిన తర్వాత ఇది ఎంగేజ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఒక విధంగా కంప్లీట్గా ఆపుతుంది. రెండోది, ఫస్ట్ గేర్ వేసి వెళ్తున్నాం, ఇప్పుడు మళ్ళీ గేర్ మార్చాలా, క్లచ్ నొక్కావు, క్లచ్ నొక్కగానే ఇది తిరగడం అయిపోతుందా? ఆగదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎంగేజ్ అయింది కాబట్టి ఇది ఇంకా తిరుగుతూనే ఉంటుంది. రెండు కాన్స్టెంట్ మ్యాచ్లో ఉన్నాయి, గేర్లన్నీ పక్కా మ్యాచ్లో ఉన్నాయి కాబట్టి వెంటనే డిసెంగేజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే డిసెంగేజ్ చేస్తున్నావు, వీల్స్ అవుట్పుట్ షాఫ్ట్ని తిప్పుతున్నాయి లేదా, వీల్స్ వచ్చి దీన్ని తిప్పుతాయి, ఇది కాస్త దీన్ని తిప్పుతుంది, ఇది కాస్త అవుట్పుట్ షాఫ్ట్ని తిప్పుతుంది. అవుట్పుట్ షాఫ్ట్ మీద ఇవన్నీ ఫ్రీగా ఉన్నాయి కదా. అవును సార్, రైట్. అవుట్పుట్ షాఫ్ట్ తిరుగుతుంది కదా, ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇటేపు తోసినప్పుడు ఇది వచ్చి ఈ అబ్బు కాస్త అవుట్పుట్ షాఫ్ట్ ఆల్రెడీ తిరుగుతుంది ఒక స్పీడ్లో, ఆ స్పీడ్లో తిరుగుతుంది కాస్త దీన్ని తిప్పుతుంది. ఓకే, దీన్ని తిప్పినప్పుడు ఇది వీల్ స్పీడ్ ఎంత అయితే ఉందో దానికి తగ్గట్టు ఏదో ఒక రేషియోలోని ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది వచ్చి ఇన్పుట్ షాఫ్ట్తో కూడా ఎంగేజ్ అయ్యింది కదా, అప్పుడు అది కూడా తిరుగుతుంది. అది తిరిగినప్పుడు క్లచ్ ప్లేట్ కూడా తిరుగుతుంది. కానీ నువ్వు క్లచ్ నొక్కున్నావు కాబట్టి ఇంజిన్తో సంబంధం లేదు. ఎప్పుడైతే నువ్వు మళ్ళీ క్లచ్ స్లోకి వెళ్తావు అప్పుడు మళ్ళీ ఇంజిన్ సో నువ్వు ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్లో వేసే టైంలోని బండి వెళ్తున్న మొమెంటం ఏదైతే ఉందో, బండి వీల్స్ తిరుగుతూ ఉన్నాయి కదా, ఇంకా ఆ వీల్స్ కాస్త డిఫరెన్షియల్ తిప్పుతాయి, డిఫరెన్షియల్ కాస్త అవుట్పుట్ షాఫ్ట్ తిప్పుతున్నాయి, అవుట్పుట్ షాఫ్ట్ కాస్త సింక్రనైజర్ అబ్బని తిప్పుతున్నాయి, సింక్రనైజర్ అబ్బు కాస్త సింక్రనైజర్ రింగ్ తిప్పుతుంది, సింక్రనైజర్ రింగ్ కాస్త నువ్వు సెకండ్ గేర్ వేస్తే సెకండ్ గేర్ వీల్ని తిప్పుతుంది. ఆ సెకండ్ గేర్ వీల్ ఈ షాఫ్ట్ మీద ఉంది కాబట్టి ఇన్పుట్ షాఫ్ట్ కూడా తిప్పుతుంది, ఇన్పుట్ షాఫ్ట్ క్లచ్ ప్లేట్ కూడా తిప్పుతుంది. అప్పుడు మళ్ళీ క్లచ్ స్లోగా వదులుతుంటే ఇంజిన్ కాస్త మళ్ళీ దీని తిప్పడం మొదలుపెడుతుంది. ఆ విధంగా పంచుకుంటూ ఉంటాయి. అదే రొటేషనల్ ఎనర్జీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ క్లాస్ సరిపోతుంది. ఇక్కడ నుంచి దాని మీద బిల్డప్ అవుదాం, మళ్ళీ దాన్ని అర్థం చేసుకుందాం, మళ్ళీ దాని మీద వెళ్ళి ఇంకో గేర్. ఇప్పుడు ఎన్ని గేర్లు, 1,00,000 గేర్లు పెట్టాను. మీరు గేర్లు ఎంగేజ్ చేయాలంటే ఒక గేర్ని 2 గేర్ల న్యూట్రల్ డిసెంగేజ్ చేసి అప్పుడు ఇంకో గేర్ అంతే తప్ప ఈ సింక్రనైజర్ రింగ్ అబ్బు దీంతో ఎంగేజ్ అయిన తర్వాత ఇలా ఉంటుండగానే ఇంకో గేర్ వేయలేము. ఎందుకంటే ఈ షాఫ్ట్ మీద ఇది ఈ అబ్బు లింక్ అయింది. ఇదే స్పీడ్లో ఈ అబ్బు కూడా తిరుగుతుంది, అదే స్పీడ్లో ఈ అబ్బు కూడా తిరుగుతుంది. సో ఒకటి ఎంగేజ్ అయి ఉంటుండగా ఇంకో దాన్ని ఎంగేజ్ చేయాలి, ఒకదాన్ని తీయాలి. అందుకని చెప్పి ఒకేసారి 2 గేర్లు పడిపోకుండా ఉండడానికి మనకి గేర్ షిఫ్ట్ లేవర్స్, ఫోర్క్స్ ఇచ్చి వీటితో డీటెంట్ మెకానిజం ఇచ్చాడు కదా. దీంట్లో ఏమొచ్చినాయి మీకు గుర్తుందా సార్? ఒక బాల్, ఒక స్ప్రింగ్ కదా. అవి ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వేసుకోకుండా ఉండడానికి మనకి ఎంగేజ్ దోహదపడతాయి. రైట్, మిగతాది ఇంకో క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సరే, బాయ్.